ప్రైజ్ ది లార్డ్. 43వ కీర్తన 4వ వచనం. నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషంలో కలుగు చే దేవుని వద్దకు చేరుదును. చాలా స్థలాలంటే మనకిష్టం. చాలా ప్రయాణాలు చేస్తాం, వెళ్తా ఉంటాం, వస్తూ ఉంటాం, కూర్చుంటాం, ఆ ప్రదేశాల్లో గడుపుతూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడు ఒక స్థలాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. అదేంటంటే దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషాలు కలిగజేసే దేవుని వద్దకు నేను చేరుతున్నాను అంటున్నాడు. నిజమే ప్రియులారా, ఈ ప్రపంచంలో మనకు సమాధానాన్ని కలిగించేది, మనకు నెమ్మది కలిగించేది, మనకు ఓదార్పునిచ్చేది, మనకు ఆదరణనిచ్చే స్థలం ఏదైనా ఉంది అని అంటే అది దేవుని సన్నిధే, దేవుని బలిపీఠమే. అంటే మనం ఆయనను కలుసుకునే స్థలం, మనం ప్రార్థించే స్థలం, ఆయన సందులో మనం ఆయన వాక్యం నిమిత్తం కూర్చునే స్థలమే ఆయన బలిపీఠం అంటే. మరి నువ్వు కూర్చుంటున్నావా? ఆయన దగ్గరకు నువ్వు చేరుతున్నావా? ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానం వింటున్నా, నీ జీవితంలో ఆనందం కావాలా, సమాధానం కావాలా, ఓదార్పు కావాలా? ఓదార్పు కావాలంటే మా బంధువుల దగ్గరికి వెళ్తే ఓదార్పు, నా ఇంటి వారి దగ్గరికి వెళ్తే ఓదార్పు అనుకుంటాం. కాదని నేను అనను. కొంతమంది మనల్ని అర్థం చేసుకునే మనుషులు ఉంటారు, మనల్ని ఓదార్చే వాళ్ళు ఉంటారు. వారి మాటల ద్వారా మనం ఎంతో ఆదరణ పొందుతాం. అయితే వారి దగ్గరికి వెళ్ళొద్దు నేను అనట్లేదు, కానీ వాళ్ళు మనకు మేలు చేయరని నేను అనట్లేదు. కానీ మనల్ని అన్ని విషయాలు అర్థం చేసుకొని, మనకు ఆలోచన చెప్పి, మనకు ధైర్యం చెప్పి, మనకు చేయూతనిచ్చి నడిపించేటువంటి ప్రభువు మనకున్నాడని ఎప్పుడు మర్చిపోవద్దు. ఏమో కొన్నిసార్లు బంధువులు మనకు అందుబాటులో ఉండకపోవచ్చు, తల్లిదండ్రులు అందుబాటులో ఉండకపోవచ్చు, పిల్లలు అందుబాటులో ఉండకపోవచ్చు. మనల్ని అర్థం చేసుకుని మన మాటలు విని మన మాటలకు సరైనటువంటి ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి సమయం కూడా వాళ్ళకు ఉండకపోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా ప్రభు దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు ఆయన త్రోసివేసే దేవుడు కాదు. నీకు ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఓదార్పును, ధైర్యాన్ని ఆయన ఇస్తాడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఎన్సన్లో ప్రార్థించినప్పుడు, ఆయన వాక్యం దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆయన యొక్క సహాయం కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు ఖచ్చితమైన సహాయాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఒకవేళ ఉదయకాల సమయంలో నువ్వు ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు, ఏ కృంగుబాటులో ఉన్నావో నాకు తెలియదు, ఏ సమస్యలో నువ్వు ఉన్నావు, ఏ అనారోగ్యంలో ఉన్నావో నాకు తెలియదు. రా ప్రభు దగ్గరికి చేరుకో, ఆయన బలిపీఠం దగ్గర చేరుకో, నీ హృదయాన్నంతా ఆయన దగ్గర కుమ్మరించుకో, నీ పరిస్థితి అంతా ఆయనకి చెప్పుకో. ప్రభు నీ ప్రార్థన వింటాడు, నీ సమస్యను చూస్తాడు, నీకు ధైర్యం ఇస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నువ్వున్న సమస్యల నుంచి నిన్ను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. నాకెవరు లేరని బాధపడొద్దు, నా జీవితం ఇంతే అని బాధపడొద్దు, నా బ్రతికి ఏంటి అని కృంగిపోవద్దు, నా శత్రువు నన్ను అణగదొరుకుతున్నాడని బాధపడద్దు. ప్రతి ప్రశ్నకు, ప్రతి సమస్యకు పరిష్కారం ప్రభు దగ్గర ఉందని ఎప్పుడు మర్చిపోవద్దు. రా ప్రభు దగ్గరికి చేరుకో, ప్రభు దగ్గర ఆయనను స్తుతించు, ఆయన ఆరాధించు, ఆయన ప్రార్థన చేసుకో, ఖచ్చితంగా విడుదల పొందుతావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఏ స్థితిలోనైనా నీ దగ్గరికి వస్తే నువ్వు కాదనే దేవుడు కాదు, అర్థం చేసుకునే దేవుడు, ఆదుకునే దేవుడు. నీ బిడ్డలను ఆదుకో, ఆదుకో, ఆదుకో. వారి కష్టం నుండి, వారి బాధ నుండి విడిపించి ఆనంద సంతోషాలు బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.